సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, రిటైర్మెంట్ లైఫ్ని అంటే విశ్రాంతి జీవితాన్ని అప్పులతో కాకుండా ఆస్తులతో ఆస్వాదించాలి అంటే మరి ఒక 20-30 ఏళ్ళకు ముందే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటారు? ఎటువంటి ప్రణాళిక ఉండాలి, ఎటువంటి ఆర్థిక ప్రణాళిక ఉండాలి అంటారు? సో గుడ్ క్వశ్చన్ అండి. నార్మల్గా రిటైర్మెంట్ లైఫ్ అంటేనే ఒక గోల్డెన్ లైఫ్ అని అర్థం. మరి గోల్డెన్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే మనకు అప్పులు లేకుండా ఆస్తులతో లీడ్ చేయాలి. మరి ఎటువంటి ఆస్తులు ఉండాలి? అది ఫిక్స్డ్ అసెట్స్ ఉండాలా, ఫైనాన్షియల్ అసెట్స్ ఉండాలా? ఈ డిఫరెన్స్ ఎలా చెప్పొచ్చు అంటే, సపోజ్ మన ఇంటి ముందు ఒక బెంజ్ కార్ ఉంది. ఆ బెంజ్ కార్ ఉంటే ఆ బెంజ్ కార్లో ఏం పోయాలి? పెట్రోల్ పోయాలి. సో బెంజ్ కార్ అనేది ఒక ఆస్తి అయితే పెట్రోల్ అనేది రెగ్యులర్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్. సో బెంజ్ కారు ఉండాలి, దాంట్లో పోయడానికి మంత్లీ ఇన్కమ్ కూడా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే, బెంజ్ కార్లు లాంటి ఆస్తులు సంపాదించుకుంటారు, కానీ దాంట్లో పోయడానికి పెట్రోల్ ఉండదు, ఇంధనం ఉండదు. మరి ఎంత బెంజ్ కారు ఉన్నా పెట్రోల్ పోయిపోతే నడుస్తుందా? నడవదు కదా. సో లైఫ్ కూడా అలాగే ఉంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక డాక్టర్, సో తను ఇక్కడ బేగంపేట్ హెచ్పిఎస్ వెనక ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాడు. ఇప్పుడు 40 years బ్యాక్. ఆయన యంగ్ డాక్టర్గా ఉన్నప్పుడు, పిల్లలు పుట్టక ముందు. ఎందుకోసం అంటే, నా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి హెచ్పిఎస్ స్కూల్లో వేయడానికి నాకు దగ్గరగా ఉంటుంది. ఇది రియల్ స్టోరీ యాక్చువల్లీ. సో అందులో 3 పిల్లలు తనకి. 2 డాక్టర్లు, అబ్బాయిలు. డాక్టర్ల వరకు చదివించాడు. హెచ్పిఎస్ స్కూల్లో +2 వరకు జరిగింది. దాని తర్వాత వాళ్ళకు గాంధీలో మెడికల్ సీట్ వచ్చింది, అయిపోయింది. వాళ్ళ పాపకు కూడా మంచి ఎడ్యుకేషన్ అప్ టు హెచ్పిఎస్లో +2. అది అయిపోయాక వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అయిపోయిన తర్వాత ఇతనికి 60 సంవత్సరాలు వచ్చేప్పటికి 3 పిల్లలు సెటిల్ అయిపోయారు. 3లో 2, ఒకడు కెనడా, ఒకడు అమెరికా. అమ్మాయి ఏమో బెంగళూరులో సెటిల్ అయిపోయింది పెళ్లి చేసుకొని. సో 60 సంవత్సరాల తర్వాత ఈయన రిటైర్ అయిపోయాడు. 65కి ఇంకా వైద్య వృత్తిని ఆపేశాడు. కానీ ఈ 60 సంవత్సరాల లోపల ఏం చేశాడు? సంపాదించిన డబ్బులన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్లలో కానీ, ల్యాండ్స్లో కొంచెం పెట్టాడు, వేరే వేరే చోట్ల ఫ్లాట్స్ తీసుకున్నాడు, ప్లాట్స్ కొన్నాడు. ఇవ విపరీతంగా రియల్ ఎస్టేట్లో ఓవర్ ఎక్స్పోజర్ అని చెప్పొచ్చు. ల్యాండ్ బ్యాంక్ బాగా చేసుకుని 60 సంవత్సరాలు వచ్చేప్పటికి దగ్గర 70 వచ్చేప్పటికి వైఫ్కి ఆరోగ్యం కొంచెం క్షీణించింది. దాంతో ఒక ప్లాట్ అమ్మేసి వైద్యం చేయించారు. ఆమెకు క్యాన్సర్ అటాక్ అయింది, వైద్యం చేయించారు, అదైపోయింది. ఇక నాకు 70 సంవత్సరాలు వచ్చేప్పటికి ఈ ప్లాట్స్ అన్ని నేను చూసుకునే పరిస్థితి లేదు, వీటిని మొత్తం ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి అనేసి ఒక ప్లాన్ చేసినప్పుడు ఏమైంది అంటే, ఇవన్నీ కూడా నేను సొంతగా చేయలేను కాబట్టి నా పిల్లలకి ఇచ్చేస్తాను అనుకొని పిల్లలకు మొత్తం వాళ్ళ పేరు రాశాడు. రాసిన మరుక్షణం వాళ్ళు ఇండియాకి వచ్చి వాళ్ళ పేరు రాసుకున్నారు. ఇమీడియట్లీ నెక్స్ట్ మంత్ లోపల అయిన కాడికి వచ్చిన రేటుకి అమ్మేశారు పిల్లలంతా. అమ్మేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు లిక్విడ్ చేసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మంత్లీ ఇన్కమ్ లేదు తనకి. అయ్యో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏమంటారు, నేను వెళ్ళి కలిసినప్పుడు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏవో ఉంటే విత్డ్రా పెట్టమన్నారు. ఎందుకు సార్ విత్డ్రా పెట్టడం? పెరుగుతున్నాయి కదా ఇప్పుడు. అంటే డబ్బులు నా దగ్గర రెగ్యులర్ ఇన్కమ్ లేకుండా పోయింది, నాకు ఇప్పుడు ఈ డబ్బులు నన్ను కాపాడుతున్నాయి. అది కూడా నేను ట్యాక్స్ సేవింగ్ కోసం ఈఎల్ఎస్ఎస్ అయితే చేశాను. అలా ఈఎల్ఎస్ఎస్ కోసం ఎవ్రీ ఇయర్ తను 1.5 lakh చేస్తుంటారు, తను వైఫ్ ఇద్దరు. అలా సంవత్సరానికి పెట్టిన 3 లక్షల రూపాయలు, 1.5 lakh 1.5 lakh. ఆ పరాణం 3 lakhs గత 10 years నుంచి చేస్తుండేవాడు తను. ప్రాపర్గా ఐటీఆర్ ఫైల్ చేస్తుంటారు. అలా చేసిన డబ్బులు లాకిన్ ఉండడం వల్ల ఇవాళ ఆ 10 సంవత్సరాలలో 3 lakhs అయితే పెట్టాడు సంవత్సరానికి. అది కాస్త 10 సంవత్సరాల తర్వాత ఒక 1 కోటి రూపాయలు అయింది. అది ఆ 30 lakhs కాస్త బాగా పెరగడం వల్ల. సో దగ్గర ఆ అమౌంట్ని విత్డ్రా చేసి నాకు ఇవ్వండి ప్రతి నెల అని అడిగాడు నన్ను. ఎందుకు సార్, మీకు మీ అబ్బాయిలు ఉన్నారు, మీరు ఇంత సంపాదించారు కదంటే, నేను చేసిన తప్పు ఏంటంటే, మొత్తం అన్నీ కూడా నేను ఫినాన్షియల్ అసెట్స్లో కాకుండా ఫిక్స్డ్ అసెట్స్లో పెట్టుకోవడం వల్ల నా దగ్గర లిక్విడిటీ లేకుండా పోయింది. అంటే నేను చెప్పే ఎగ్జాంపుల్, బెంజ్ కార్ ఉంది, పోయడానికి పెట్రోల్ లేదు. సో అలా అయింది. వాళ్లకు నేను ఎక్కడెక్కడైతే స్థలాలు కొన్నానో అవి చాలా మంచి ఏరియాస్, అవి గత 20-30 years బాగా పెరిగాయి. వాళ్ళకి ప్రాంతం ఇష్టం లేదు అసలు ఇండియాలో ఉండడం. వాళ్ళు ఇక్కడ ఉండరు కూడా, వాళ్ళు మానిటర్ చేయడానికి. అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మానిటర్ చేయాలంటే కష్టం. అలాంటి అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు వాళ్ళ కాదు కాదు. సో మా అమ్మాయికి ఏమి ఇచ్చానో మా అల్లుడు చంపేశాడు, మా పిల్లలకి ఏమి ఇచ్చానో అమ్మేశారు, అకౌంట్లో తీసుకున్నారు. ఇప్పుడు మా పెద్దోడు అంటాడు కదా, నాన్న నీకు డబ్బులు కావాలంటే అడుగు అంటాడు. మావిడ అంటారు కదా, అడగాల్సిన అవసరం ఏముంది, వాళ్ళే మా అకౌంట్లో ఒక 10-20 లక్షలు వేసి పెట్టవచ్చు కదా.
అంటే నిన్న మొన్నటి వరకు రాజా లాంటి జీవితాన్ని అనుభవించారు. ఇది నేను వాళ్ళు చెప్తుంటే వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. అసలు వాళ్ళు అంత పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి పిల్లలు చెరొక అమ్మ అకౌంట్లో 10-15 లక్షలు, నాన్న అకౌంట్లో 10-15 లక్షలు వేసి పెడితే వాళ్ళు వాడుకుంటే ఖర్చులకి వాళ్ళు వెయ్యరు. నేను వాళ్ళ అబ్బాయిని అడిగాను, మా అమ్మ నాన్న అడిగితే ఇవ్వమా? వీళ్ళు అడగరు. వాళ్ళు అడిగితే ఇస్తాము అంటే అడిగితే ఇవ్వమా అనే పరిస్థితి రావాలి అంటే వీళ్ళు అడగరు కదా. వాళ్ళకు ఒక ఆత్మభారం అడ్డం వస్తుంది. అంటే ఇంతకాలం చెయ్యి ఇలా ఉంది, ఇప్పుడు ఇలా వెళ్ళాలి అంటే ఎవరికి ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆయన 40 years బ్యాకే అంత విజన్తో అంత ల్యాండ్ బ్యాంక్ని తీసి పెట్టి క్రియేట్ చేసి కూడా, బట్ ఆయన రిటైర్మెంట్ లైఫ్లో అది ఆయన ఆదుకోలేకపోయింది. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అతని ఏజ్ 45-50 క్రాస్ అయిన తర్వాత నెమ్మదిగా ఫిక్స్డ్ అసెట్స్ నుంచి ఫినాన్షియల్ అసెట్స్ లోకి మార్చుకోవాలి. అక్కడ జరిగింది ఏంటంటే ఆ ఫిక్స్డ్ అసెట్ అనేది ఆయన ఆదుకోలేకపోయింది. ఆ ఫిక్స్డ్ గానే ఉంది. ఆ ఫిక్స్డ్ గా ఉన్న అసెట్స్ ని అది తదనంతరం పిల్లలకి ఇవ్వాలి. ఇంకా నాకు 70 సంవత్సరాలు వచ్చే వయసులో నేను దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అని పిల్లలకు ఇచ్చిన మరుక్షణం వాళ్ళకి ప్రాంతం నచ్చకపోవచ్చు, ఈ ఏరియా నచ్చకపోవచ్చు, మాకు ల్యాండ్ వద్దనుకోవచ్చు. వాళ్ళకు రాసిచ్చిన తర్వాత వాళ్ళకు ఫ్రీగానే వచ్చింది కదా తండ్రి నుంచి, దాని అసలు విలువ తెలియదు వాళ్ళకు. అంటే వాళ్ళ ఫాదర్కు ఉండే అటాచ్మెంట్, సెంటిమెంట్ ఉండవు కదా. సో అలా ఫ్రీగా వచ్చేసరికి విలువ ఉండదు. డెఫినెట్లీ అమ్మేసుకుంటారు వాళ్ళు. మీరు ఎన్ని కేసులు చూడండి, మాకు ఈ ప్రాంతం వద్దు, మాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఫలానా చోట నాకు అవసరం. పోనీ ఇండియాలో ఉన్నారు వాళ్ళు, ఇతర దేశాలు లేదు అనుకుందాం, నాకు ఇక్కడ వద్దు, బెంగళూరు కావాలి, లేదా నువ్వు సౌత్ సైడ్ కొన్నావు నాకు వెస్ట్ సైడ్ కావాలి, లేదా ఇక్కడ కొన్నావు నాకు అక్కడ కావాలి అని ఇమీడియట్లీ దాన్ని చేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాంతం మీద కానీ లేకపోతే ఈ స్థలం మీద కానీ వాళ్ళకు ఎఫెక్షన్ ఉండదు. కాబట్టి దాని విలువ కూడా వాళ్ళకు ఫ్రీగా వచ్చినప్పుడు విలువ తెలియదుగా. ఫ్రీగా ఏదైనా వచ్చినా కూడా విలువ తెలియదు. అందుకే మా ఫ్రీ బీస్ కూడా ఇవ్వద్దు అంటుంటారు. అలా వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని అమ్మిన తర్వాత ఆ డబ్బులు మొత్తాన్ని వాళ్ళ అకౌంట్లో వేసుకొని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈయన అడిగి అరే నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి, ఇలా ఇవ్వండి అని అడగాలి అంటే ఎంత ఆత్మమే అడ్డం వస్తుంది. అయితే మా ఫాదర్ అడిగితే ఇవ్వమా, అడగకముందు ఇవ్వరు. యాక్చువల్ నిజంగా ప్రేమ ఉంటే అడగకముందు ఇచ్చేయాలి. సేమ్ రంగమార్తాండ సినిమా స్టోరీ మొత్తం అసలు కళ్ళ ముందు కనిపిస్తుంది మీరు చెప్తుంటే, నేరేట్ చేస్తుంటే. నేను వెళ్ళి కస్టమర్కి వెళ్ళి కూర్చొని వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుతుంటే ఇద్దరే ఉన్నారు పాపం ఇంట్లో. ఇక్కడ బేగంపేటలో ఉన్న ఇల్లు అమ్మేసేసి ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసుకున్నారు. ఒక ఫ్లాట్ మాత్రం కొనిచ్చారు పేరెంట్స్కి. ఆ ఫ్లాట్లో ఉంటారు. ఆ ఫ్లాట్ కూడా ఏంటి పేరెంట్స్ పేరు మీద తీసుకున్నారు. ఎన్ఆర్ఎస్ కాబట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళ తీసుకోవడం కుదరదు, ట్యాక్సెస్ బాగా ఉంటాయని. తదనంతరం అది కూడా వాళ్ళే తీసుకుంటారు. సో ఇప్పుడు ఫ్లాట్ మాత్రం ఉంది అంటే బెంజ్ కార్ ఉంది. మరి మంత్లీ ఇన్కమ్, మై గాడ్. సో వాళ్ళు మంత్లీ ఇన్కమ్ ఫాదర్కి ఎలా వస్తుంది, మదర్కి ఎలా వస్తుంది, మేము ఎంత ఇవ్వాలి అని కనీసం వాళ్ళకు ఒక మినిమం కామన్ సెన్స్ లేదు. వీళ్ళేం అడగరు. సో మా ఫాదర్ మేనేజ్ చేసుకుంటాలే, ఆయనకి ఏవో చేసుకుంటాడులే, ఏదో ఉంటాయిలే, ఇలా ఎక్కడెక్కడ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటారులే. ఇప్పుడు ఎందుకు నానా నీకు ఖర్చులు, వీళ్ళు సొంత ఇల్లే కదా అంటే పాపం ఆయనకు మాత్రం ఖర్చులు ఉండవా? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఏమైంది, నువ్వు ట్రావెలింగ్ వెళ్ళకపోతే ఏమైంది? పాపం ఆయన చాలా యాక్టివ్ ఉంటారు, మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తారు. సో ఎటైనా వెళ్ళాలి చేయాలి అంటే ప్రధానికి డబ్బులు కావాలి, ప్రధానికి ఫోన్ కొట్టాలి, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళకు నేర్చుకునే లెసన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ని వాళ్ళ యొక్క వయసుతో పాటుగా ఫినాన్షియల్ అసెట్స్లోకి మూవ్ చేసుకోవాలి, లిక్విడిటీ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ బిటర్ ఫ్యాక్ట్. మీరు చాలా ఎగ్జాంపుల్స్లో చాలామంది చెప్తుంటారు, పెద్ద వాళ్ళు కూడా, మీ డబ్బులు మొత్తం మీ దగ్గరే ఉంచుకోండి. మీ నమ్మరు రిటైర్ అయిన తర్వాత, మా ఫాదర్ కూడా సింగరేణి కాలేజ్ రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆ రోజు చేసే లాస్ట్ ఫెలిసిటేషన్ డే నాడు ఆ ఉండే హైయర్ ఆఫీసర్ ఫస్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే మీ డబ్బుల్ని పిల్లలకి ఇవ్వద్దు, మీ కంట్రోల్లో పెట్టుకోండి, ఇవ్వండి, మీ తదనంతరం ఇవ్వండి, మీ కంట్రోల్లో పెట్టుకోండి, మీ రిమోట్ మీ దగ్గరే ఉండాలి. మీ రిమోట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే వాళ్ళు చూపించిన సినిమా మీరు చూడాల్సి వస్తుంది. చాలా మంచి మాట చెప్పారు అక్కడ. సో రిమోట్ మీ దగ్గర ఉంటే మీరు చూపించే సినిమా వాళ్ళు చూస్తారు, రిమోట్ అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం పెడితే అది చూడాలి, మీరు చాయిస్ ఉండదు మీకు. ఇది ఫ్యాక్ట్ జరిగేదే చాలా చోట్లలో. ఇంకొక అడుగు ముందుకేసి రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను. ఒక చిన్న కొడుకు తల్లిదండ్రులను కొడుతున్నాడు రాజమండ్రిలో, ఎక్కడో వైరల్ కూడా అయింది, ఈనాటి వల్ల వచ్చింది. నువ్వు నాకు పెద్దోడికి ఇచ్చావు, నాకు ఇవ్వలేదేంటి, పక్కల్లో అడుగుతున్నాడు అనమాట. అగో మా అన్న తెలుసా ఎలా ఉంటాడో, మా అన్నకి ఎందుకు ఇచ్చారో తెలుసా, నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి? జన్మనిచ్చింది తల్లిదండ్రులు, చాలదా? నీ దమ్ము ఉంటే సత్తా ఉంటే సంపాదించు. వాళ్ళ ఆస్తులు మీకెందుకు? పోనీ వీళ్ళేమో అడగలేరు, ఆత్మీయ అడ్డం వస్తుంది. వాళ్ళేమో అడిగితే ఇవ్వమా అని ఒక టైపు. సో వీళ్ళకేమో అవసరాలు ఉంటాయి, చెప్పలేరు అన్నీ కూడా. చిన్నప్పటి నుంచి అన్నీ వాళ్ళ యొక్క అవసరాలని తల్లిదండ్రులు చూస్తారు.
డెఫినెట్లీ ఆ అవసరాలు పిల్లలు అర్థం చేసుకొని వాళ్ళ అవసరం తీర్చేలాగా ఉండాలి. సుప్రీంకోర్టు కూడా చెప్తోంది కదా, చట్టం చేశారు మనకు ఇండియాలో, పేరెంట్స్ని చూడాలి తప్పకుండా అని చెప్పేసి. అంటే చట్టం చేసి పేరెంట్స్ని చూడాలి అని చెప్పే అవసరం ఉంటుందా? అవసరం ఉండకూడదు. దట్స్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్. సో కానీ ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీ వయసు పెరిగినా కొద్దీ మీ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ని ఫైనాన్షియల్ అసెట్స్లో మార్చుకొని మీరు రిటైర్ అయ్యేంత వరకు అక్కడో స్థలం కొన్నా, ఇక్కడో స్థలం కొన్నా, ఇక్కడ ఇల్లు ఉంది, నాకు అది ఉంది అంటే ఉంటాయి. కానీ వాటి నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనేది మనం లెక్కలేసుకోవాలి. నేను రిటైర్ అయిన తర్వాత నాకు కావాల్సిన ఆదాయం వస్తుందా లేదా, ఇదంతా 50 సంవత్సరాల నుంచే మనం ప్రణాళిక చేసుకుంటూ వెళ్తే బై ద టైమ్ ఆఫ్ 60, మనం రిటైర్మెంట్ ఏజ్ 60 అనుకుంటే ఈ ప్లాన్. కానీ ఈ రోజుల్లో 60 దాకా కూడా లేరు. ప్రైవేట్ కంపెనీస్లో 55 years మ్యాక్సిమం, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లేకపోతే వేరే కంపెనీస్ 55 మ్యాక్సిమం, సాఫ్ట్వేర్ కంపెనీస్లో 50 మ్యాక్సిమం. ఇంకా 50 years తర్వాత పరిస్థితి ఏంటి? 50 తర్వాత ఇప్పుడున్న ఇంప్రూవ్డ్ స్టాండర్డ్ హెల్త్ కండిషన్స్లో డాక్టర్స్ మనకి చావనివ్వరు, మెడికల్ కండిషన్స్ పెరిగాయి. సో కనుక మనం ఒక 30 years కనుక లైఫ్ స్పాన్ ఉంది అనుకుంటే 50 తర్వాత ఇంకొక 30 years మనము లైఫ్ ఉంది అంటే ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ పీరియడ్ అది, ఆ 30 years అనేది. ఆ 30 years పాటు మనకు ఫైనాన్షియల్ ఫండింగ్ కావాలి. మనకు ఇది అర్థం చేసుకోవాలి మనం. ఈ ఫండింగ్ అనేది ఇప్పుడున్న మారుతున్న పరిణామాలలో, మారుతున్న కాలాల్లో, మారుతున్న ఎక్స్పెండిచర్ లెవెల్స్లో డెఫినెట్లీ వితౌట్ ప్లానింగ్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ పాసిబుల్ అవ్వదు అది. ఇక 50 తర్వాత కూడా ఇంకా నేను కొడుకు మీద డిపెండ్ అవ్వాలి, నాకు ఎవరో డబ్బులు ఇవ్వాలి అనే స్థితికి ఉండకూడదు. సో ఆస్తులు ఎప్పుడు కూడా బెంజ్ కార్ లాంటివే, వాటిలో పెట్రోల్ పోయాలంటే పెట్రోల్ కావాల్సిందే. ఆ పెట్రోల్ అనేది ఒక మంత్లీ ఇన్కమ్ లాంటిది. అది ఎప్పుడు కూడా మనము ముందు నుంచే ప్రిపేర్ చేసుకొని ఒక బంక్ ఉండాలి ఇంటి దగ్గర పెట్రోల్ పోయడానికి, అలా ప్లాన్ చేసుకోవాలి. రైట్. యా, రైట్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. చాలా మంచి టాపిక్ గురించి మీ అనుభవాన్ని మొత్తం క్రోడీకరించి రిటైర్మెంట్ లైఫ్ అనేది ఎలా ఉండాలి, రిటైర్మెంట్ తర్వాత రాజా లాంటి దర్జాగా బ్రతకాలి అంటే మరి ఉద్యోగం చేస్తున్నప్పుడే, మంచి సంపాదన చేతిలో ఉన్నప్పుడే మరి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలనే దాని గురించి మంచి ఎగ్జాంపుల్స్, అంటే ఆల్రెడీ జరిగిన, అంటే మీ క్లయింట్స్ ద్వారా మీరు విన్నటువంటి ఆ ఎగ్జాంపుల్స్ని కూడా ఈ వీడియోలో తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.